హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మినీ వ్లాగ్ మా పిల్లలతోని. మేమైతే మా విలేజ్కి వెళ్తున్నాము పోచమ్మలకి కళ్ళు పెడదామని. మేము స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మా చిన్నోడైతే పడుకున్నాడు. రోడ్ పక్కకైతే పరికెలు కనిపిస్తే అక్కడ నేను కొన్ని దింపుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడో దింపుకున్నామంటే మళ్ళీ ఇప్పుడే దింపుతున్నా. అసలు అప్పుడే మంచిగా ఉండే చిన్నప్పటి రోజులే. ఆ రోజులే వేరు అసలు. ఆ టేస్ట్ మంచి ఉంటాయేమనుకున్నా కానీ టేస్ట్ వేసినాను మంచిగా లేకుండే, ఒగరొగరు ఉండే. మా చిన్నోడైతే తింటాను చేతి ఆపిండు, వానికైతే ఇయ్యలేను. లొకేషన్ మంచిగా ఉంది కదా, తోటలు పొలాలు, ఆ వాతావరణమే వేరు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉన్నంతసేపు అక్కడ. మా విలేజ్కి దగ్గరలో అయితే మా మామయ్య కనిపించిండు, అక్కడ గుడికి వచ్చిండంట. తొందరగా రా ఇంటికి అని చెప్పేసి అయితే మేము వెళ్ళినాము. విలేజ్లో ఇదే మా ఇల్లు. ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు అయితే ఉండి అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము గుడికి. మా ఇల్లు గుడి దగ్గరనే. తను మా వదిన చిన్నోని ఎత్తుకొని అయితే వస్తుంది. ఈరోజు బాగా మంది వచ్చారంట. మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ఎవరు లేరు. మేము వెళ్ళడమే లేట్ అయింది. ఇక ఆగమాగం లేకుండా అయితే ప్రశాంతంగా అయితే వేసుకొని వచ్చినాము. ఇక్కడ ఫస్ట్ ముత్యాల పోచమ్మకైతే పూజ చేసినాము. ఈరోజు సండే కాబట్టి అక్కడ గూన్లలో అయితే ఉన్నారు, అన్నీ వాళ్ళే ఎక్కిచ్చిర్రు, మనం తీసుకుపోయినాయి అన్నీ. ఇక్కడ బయట మాత్రం నేను చేసిన. ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, మహాలక్ష్మమ్మ, ఈ ముగ్గురు దేవతలు ఒకే దగ్గర ఉంటారు. ఇక్కడ తాతయ్య దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అడెల్లి పోచమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలా. కొంచెం దూరం ఉంటుంది గుడి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అయితే బయలుదేరినాము. అడెల్లి పోచమ్మ టెంపుల్ మస్తు దూరం ఉంటుంది విలేజ్కి. ఇక్కడ పువ్వులు మంచిగా కనిపించినాయి, నేను కూడా తీసుకెళ్ళిన. ఇక్కడ ఉన్నాయని దింపినాము. మా చిన్నడితే ఫుల్ ఖుషి అయిండు. ఇంట్లోనే ఉంటాడు, ఇవన్నీ చూసి మస్తు హ్యాపీ అయిండు. మా పెద్దోడు మామూలుగా ఆడుకున్నాడు, మా చిన్నోడైతే బాగా హ్యాపీ. ప్రొద్దున వెళ్ళేది ఉంటుండే ఇక్కడ కూడా ఎవరు లేరు, లాకేసింది ఉండే. వెళ్ళి రిటర్న్ రావద్దని చెప్పి బయట నుండి మేము తీసుకెళ్ళి అయితే పెడుతున్నాము. అక్కడ వరకు వెళ్ళినందుకు లాక్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుండే. మనం పోవడమే లేట్ అయింది, ఏం చేద్దాం ఇక. ఇక్కడ బయటనైతే పోతలింగం నాకు నీళ్ళు కళ్ళు శాఖనెత్తి పెట్టి మొక్కేసి వచ్చినాము. గుడి అయితే మంచిగా ఉంది, మంచి అనిపించింది అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత మా మామ అయితే పిల్లలకి సైకిల్ పైన కొద్దిసేపు ఆడిపించిండు. మా చిన్నడు అస్సలు దిగుడే లేదు సైకిల్ పై నుండి. ఎంతైనా విలేజ్లో ఉన్నట్టు సిటీలో అయితే అస్సలు ఉండదు. ఇంట్లోనే ఉంటాము, మొత్తం కట్టేసినట్టు పిల్లలకైతే. మెట్టు తీసుకెళ్ళాము బయటకి. ఇక్కడ ఎవరు మాట్లాడని కూడా మాట్లాడరు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఎంత మాట్లాడి తిన్నామంటే తిన్నట్టే ఉంటారు. ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాము. ఇట్లా మనం చేస్తే మాత్రం వెళ్ళాల్సిందే అత్తమ్మ వాళ్ళ ఇంటికి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి అబ్బా.